7th అక్టోబర్ 2023 పొద్దున 6 గంటల సమయానికి హమాస్ వర్గానికి చెందిన వాళ్ళు ఇజ్రాయెల్ పైన యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. హమాస్ వర్గానికి చెందిన తీవ్రవాదులు కొన్ని వేల మిసైల్స్ తో ఇజ్రాయెల్ దేశం పైన దాడి చేస్తారు. ఒకేసారి కొన్ని వేల మిసైల్స్ ని ఇజ్రాయెల్ దేశం పైకి పంపిస్తారు. ఇలా హమాస్ వర్గానికి చెందిన తీవ్రవాదులు ఇప్పుడే కాదు 2011 నుండే ప్రతిసారి ఇలానే ఇజ్రాయెల్ దేశం పైన దాడి చేస్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు పంపించే మిసైల్స్ అనేవి ఇజ్రాయెల్ ప్రజల ప్రాణాలను తీసుకోక ముందే, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద పెద్ద భవనాలను కూల్చేయక ముందే, పాడు చేయక ముందే ఆ మిసైల్స్ అనేవి ఆకాశంలోనే బ్లాస్ట్ అయిపోతాయి. హమాస్ వర్గానికి చెందిన మిసైల్స్ అనేవి ఇజ్రాయెల్ పైన పడక ముందే ఆకాశంలోనే అవి బ్లాస్ట్ అయిపోతాయి. అవి ఇజ్రాయెల్ దేశం పైకి వచ్చే ముందే ఆకాశంలోనే ఆ మిసైల్స్ అనేవి పేలిపోతాయి అన్నమాట. ఆ మిసైల్స్ అనేవి ఆకాశంలోనే పేలిపోవడానికి వెనకాల ఉన్న కారణం ఏంటంటే, ఇజ్రాయెల్ దేశం దగ్గర ఉన్న మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఐరన్ డోమ్. ఇజ్రాయెల్ దేశం దగ్గర మొత్తం ప్రపంచంలోనే బెస్ట్ ఏరోనాటికల్ డిఫెన్స్ టెక్నాలజీ ఉంది అని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ దేశం దగ్గర ఇక్కడ ఏదైతే షీల్డ్ కనిపిస్తుందో అది ఒక ఇమాజినరీ ఐరన్ డోమ్ అన్నమాట. ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా ఉంటుంది, రక్షణ కవచం లాగా ఉంటుంది. ఈ ఐరన్ డోమ్ అనే ఆయుధాన్ని రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ తో పాటు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళు కలిసి తయారు చేస్తారు. ఈ వెపన్ కి ఐరన్ డోమ్ అని పేరెందుకు పెట్టారంటే, ఈ వెపన్ సిస్టమ్ అనేది ఒక డోమ్ షేప్డ్ ప్రొటెక్షన్ లాగా ఉంటుందన్నమాట. ఒక డోమ్ షేప్ లాగా ప్రొటెక్షన్ ఇస్తుంది. అంతేకాకుండా ఎలా అయితే ఐరన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందో, బలంగా ఉంటుందో, అంత బలంగా ప్రొటెక్షన్ ఇస్తుంది అని. అందుకే దీనికి ఐరన్ డోమ్ అని పేరు పెడతారు. మరి ఈ ఆయుధం అనేది ఇజ్రాయెల్ దేశాన్ని ఎలా కాపాడుతుంది, ఈ ఐరన్ డోమ్ ఆయుధం అనేది ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఐరన్ డోమ్ అనేది 3 భాగాలలో ఉంటుంది. ఫస్ట్ వన్ డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ రాడార్, సెకండ్ వన్ బ్యాటిల్ మేనేజ్మెంట్ అండ్ వెపన్ కంట్రోల్, థర్డ్ వన్ మిసైల్ ఫైరింగ్ యూనిట్ లాంచర్. వీటిలో అన్నిటికన్నా ఫస్ట్ పార్ట్ రాడార్ ఏదైతే ఉందో అది కంటిన్యూస్ బేసిస్ పైన ఆకాశంని స్కాన్ చేస్తుంది అన్నమాట. అంటే ఈ రాడార్ అనేది ఎప్పటికప్పుడు ఆకాశాన్ని పరిశీలిస్తుంది, ఆకాశాన్ని డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. శత్రువులు ఒకవేళ ఏవైనా మిసైల్స్ ని ఇజ్రాయెల్ దేశం పైకి పంపిస్తే ఈ రాడార్ అనేది ఆ మిసైల్స్ ని డిటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఆ మిసైల్స్ యొక్క ట్రాజెక్టరీని ట్రాక్ చేస్తుంది అన్నమాట. అంటే వచ్చే దారిని, అంటే ఆ మిసైల్స్ అనేవి ఏ దారిలో ఎలా వస్తున్నాయి అన్న దాని గురించి కనుక్కుంటుంది. దాని తర్వాత ఈ రాడార్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఈ మొత్తం డాటాని బిఎంసికి పంపిస్తుంది. అంటే రెండో భాగమైన బిఎంసి బ్యాటిల్ మేనేజ్మెంట్ అండ్ వెపన్ కంట్రోల్ వాళ్ళకి పంపిస్తుంది. ఇందులో ఐరన్ డోమ్ యొక్క పర్ఫార్మెన్స్ ని మానిటర్ చేయడానికి ఇజ్రాయెల్ దేశం యొక్క డిఫెన్స్ కి సంబంధించిన సోల్జర్స్ ఉంటారన్నమాట. అంతేకాకుండా ఈ బిఎంసి అనేది ఆటోమేటిక్ గా దాని పని చేసుకుంటుంది. రాడార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ బిఎంసి అనలైజ్ చేస్తుంది. ఈ బిఎంసి వాళ్ళ పని ఏంటంటే, రాడార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, శత్రువుల మిసైల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రాడార్ బిఎంసి వాళ్ళకి ఇస్తుంది కదా. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ మిసైల్స్ యొక్క ఫైనల్ ట్రాజెక్టరీని అలాగే లొకేషన్ ని కనుక్కోవాలి. అంటే ఇక్కడ శత్రువులు పంపించిన మిసైల్స్ అనేవి ఇజ్రాయెల్ దేశం పైన ఏ ప్లేస్ లో పడబోతున్నాయి, ఏ దారిలో వచ్చి పడబోతున్నాయని కనుక్కోవాలి. మనం ఒకసారి ఇజ్రాయెల్ దేశంలో ఉన్న పాపులేషన్ ని చూసుకుంటే, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న జనాభాని చూసుకుంటే మొత్తం జనాభా కూడా ఒకే ప్రాంతంలో ఉంటుందన్నమాట. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఎక్కువ శాతం ప్రాంతం అంతా కూడా అడవి ప్రాంతం అన్నమాట. అందుకే ఈ బిఎంసి వాళ్ళు మెయిన్ గా, ముఖ్యంగా ఆ మిసైల్స్ అనేవి ఏ ప్రాంతంలో ఎగ్జాక్ట్ గా వెళ్ళి హిట్ అవ్వబోతున్నాయి, అంటే శత్రువులు పంపిన మిసైల్స్ అనేవి ఏ ప్రాంతంలో పడబోతున్నాయి, అడవి ప్రాంతంలో పడబోతున్నాయా లేదా ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతంలో పడబోతున్నాయని చూస్తారన్నమాట. ఒకవేళ శత్రువులు పంపిన మిసైల్స్ అనేవి అడవి ప్రాంతం వైపు వెళ్ళి పడబోతున్నాయంటే ఆ మిసైల్స్ ని పట్టించుకోరు. కానీ ఏవైతే మిసైల్స్ ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతం వైపు వెళ్తున్నాయంటే అప్పుడు బిఎంసి వాళ్ళు లాంచర్ కి ఆ మిసైల్ వైపు సిగ్నల్ ని పంపిస్తారు. దాంతో లాంచర్ నుంచి మిసైల్స్ వెళ్లి ఆ మిసైల్ ని ఢీ కొడుతుంది. శత్రువులు పంపిన మిసైల్స్ ని ఢీ కొట్టి అవి ఆకాశంలోనే, గాలిలోనే పేలిపోయేలాగా చేస్తుంది. ఈ ఐరన్ డోమ్ కి సంబంధించిన 3వ భాగంలో ఒక్కో బ్యాటరీలో 3 నుండి 4 లాంచర్స్ ఉంటాయి. ఈ బిఎంసి అనేది అన్ని లాంచర్స్ తో కనెక్ట్ గా ఉంటుంది. కొన్ని సార్లు ఎలా జరుగుతుందంటే, ఎనిమీస్ పంపిన మిసైల్స్, శత్రువులు పంపిన మిసైల్స్ ఏవైతే ఉంటాయో ఆ మిసైల్స్ అనేవి ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి పడుతున్నాయి అన్నప్పుడు ఆ మిసైల్స్ ని పేల్చేయడానికి బిఎంసి వాళ్ళు 2 లాంచర్స్ ని లాంచ్ చేస్తారు. అంటే శత్రువులు ఒక్క మిసైల్ ని పంపితే ఇజ్రాయెల్ దేశం వాళ్ళు 2 మిసైల్స్ ని పంపిస్తారన్నమాట. ఈ ఐరన్ డోమ్ కి సంబంధించిన 3వ భాగంలో రాకెట్ లాంచర్ లో, ఒక్క రాకెట్ లాంచర్ లో 20 మిసైల్స్ ఉంటాయి. ఒక్కసారి మనం ఈ మిసైల్ ని బయటికి తీసి చూస్తే ఈ మిసైల్ యొక్క స్ట్రక్చర్
ఈ మిసైల్ అనేది ఎలా ఉంటుందంటే ఈ మిసైల్ యొక్క ముందు భాగంలో ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్స్ ఉంటాయి. ఈ సెన్సార్స్ అనేవి ఆకాశంలో శత్రువుల మిసైల్స్ ని మట్టిలో కలుపుతుంది. మిసైల్ కి సంబంధించిన కొంచెం కింది భాగంలో చూసుకుంటే ప్రాక్సిమిటీ ఫ్యూజ్ బ్లాస్ట్ వార్హెడ్ ఉంటుంది. ఇది శత్రువుల మిసైల్స్ దగ్గరికి వెళ్ళి దాని తర్వాత దానికదే బ్లాస్ట్ అయిపోతుంది. దాంతో పాటు శత్రువుల మిసైల్ అనేది కూడా బ్లాస్ట్ అయిపోతుంది, పేలిపోతుంది. వీటితో పాటు ఈ మిసైల్ లో స్టీరింగ్ ఫిన్స్ ఉంటాయి. ఇవి మిసైల్ కి డైరెక్షన్ ని ఇవ్వడంలో హెల్ప్ చేస్తాయి అన్నమాట. మిసైల్ కి సరైన దారిని చూపిస్తుంది. ఈ ఒక్క మిసైల్ కాస్ట్ వచ్చేసి $50,000 ఉంటుందన్నమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 41 లక్షలు. అదే మనం ఒకసారి హమాస్ వర్గానికి చెందిన తీవ్రవాదులు పంపే రాకెట్స్ ని చూసుకుంటే ఆ మిసైల్స్ యొక్క కాస్ట్ వచ్చేసి 50,000, కేవలం 50,000. అందుకే ఇజ్రాయెల్ దేశం వాళ్ళు శత్రువులు పంపే రాకెట్స్ అనేవి ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతంలో పడకపోతే, అటువైపు వెళ్ళకపోతే ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఈ ఐరన్ డోమ్ నుండి మిసైల్స్ ని లాంచ్ చేయరన్నమాట. శత్రువులు పంపిన రాకెట్స్ ని ఇగ్నోర్ చేసేస్తారు, పట్టించుకోరు. ఎందుకంటే ఆ మిసైల్స్ అనేవి అడవి ప్రాంతంలో వెళ్ళి పడతాయి కాబట్టి. ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మిసైల్ అనేది రాకెట్ లాంచర్ ద్వారా లాంచ్ అయిపోతుందో దాని తర్వాత కూడా బిఎంసి వాళ్ళు ఈ మిసైల్ తో కనెక్షన్ లో ఉంటారు. బిఎంసి వాళ్ళు కంటిన్యూస్ గా ఈ మిసైల్ ని శత్రువులు పంపిన మిసైల్స్ లొకేషన్ ని కనుక్కోవడానికి ట్రాక్ చేస్తారన్నమాట. కానీ ఈ రాకెట్ కి సంబంధించిన పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఉన్న స్ప్రే ప్యాటర్న్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ మిసైల్ చుట్టూ ఈ రెడ్ కలర్ ఏరియా ఏదైతే ఉందో దీన్నే స్ప్రే ప్యాటర్న్ అని పిలుస్తాం. ఈ స్ప్రే ప్యాటర్న్ యొక్క సెంటర్ లో వార్ హెడ్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఈ మిసైల్ అనేది శత్రువులు పంపిన మిసైల్ దగ్గర వరకు వెళ్తుందో అప్పుడు ఈ వార్ హెడ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దానంతటా అదే పేలిపోతుంది అన్నమాట. దాంతో మనం ఇక్కడ ఒకసారి శత్రువులు పంపే రాకెట్స్ యొక్క డైరెక్షన్ ని చూసుకుంటే మనకు క్లియర్ గా రెండు సిచ్యువేషన్స్ చూడడానికి కనిపిస్తాయి. ఇక్కడ మనం ఫస్ట్ సిచ్యువేషన్ లో చూసుకుంటే ఎప్పుడైతే శత్రువులు పంపిన రాకెట్స్ అనేవి ఇజ్రాయెల్ వాళ్ళు పంపిన మిసైల్స్ కి ప్యారలల్ గా వస్తాయో అప్పుడు ఆ స్ప్రే ప్యాటర్న్ లో ఉన్న వార్ హెడ్ అనేది క్యాప్చర్ అయిపోతుంది. దాంతో ఆ మిసైల్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. సైడ్ కి ఉన్న శత్రువుల యొక్క మిసైల్ ని కూడా బ్లాస్ట్ చేస్తుంది. అదే మనం ఒకసారి సెకండ్ సిచ్యువేషన్ లో కొన్ని సార్లు జరిగే సిచ్యువేషన్ లో ఏమైపోతుందంటే శత్రువులు పంపే మిసైల్స్ అనేవి ఇజ్రాయెల్ దేశం వాళ్ళు పంపే మిసైల్స్ తో పర్పెండిక్యులర్ గా ఉంటాయి, పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో వెళ్తాయి అన్నమాట. అలాంటి సిచ్యువేషన్లలో ఈ స్ప్రే ప్యాటర్న్ లో ఏదైతే సెన్సార్ అనేది ఉంటుందో అది సెన్స్ అవ్వదు. అంటే ఆ వారెడ్ అనేది యాక్టివ్ అవ్వదు అన్నమాట. దాంతో ఆ రాకెట్ అనేది దాటుకొని ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల శత్రువులు పంపిన రాకెట్స్ వల్ల ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజలు ప్రాణాలు కోల్పోతారు. ఇలాంటి రీజన్స్ వల్లే, ఇలాంటి కారణాల వల్లే ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఒక్కొక్కసారి రెండు మిసైల్స్ ని పంపిస్తారు. దాంతో ఒక్క మిసైల్ ద్వారా పర్పెండిక్యులర్ గా వెళ్ళిన మిసైల్ ద్వారా మిస్ అయినా సరే ఇంకో మిసైల్ ద్వారా ఆ మిసైల్ ని బ్లాస్ట్ చేయొచ్చు. అంటే ఇంకో మిసైల్ ద్వారా శత్రువుల యొక్క మిసైల్స్ ని బ్లాస్ట్ చేయొచ్చు అని. అందుకే ఈ ఐరన్ డోమ్ యొక్క సక్సెస్ రేట్ అనేది 90% ఉంది. ప్రస్తుతం 2023లో ఈ ఐరన్ డోమ్స్ కి సంబంధించిన మిసైల్స్ ని చాలా అప్గ్రేడ్ చేశారన్నమాట. ఒకవేళ శత్రువులు పంపిన రాకెట్స్ అనేవి మిస్ అయినా సరే ఈ మిసైల్స్ అనేవి శత్రువుల రాకెట్స్ దగ్గరికి ఎలాగైనా ఫాలో అవుతూ వెళ్లి మరి ఆ మిసైల్స్ ని బ్లాస్ట్ చేస్తాయి. ఇప్పటి వరకు మనం ఐరన్ డోమ్ అనేది ఎలా పనిచేస్తుందన్న దాని గురించి అర్థం చేసుకున్నాం. ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర ఇలా 10 ఐరన్ డోమ్ బ్యాటరీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ ఐరన్ డోమ్ బ్యాటరీకి సంబంధించిన స్ట్రక్చర్ గురించి చూద్దాం. మొత్తం ఇజ్రాయెల్ దేశాన్ని ఈ ఐరన్ డోమ్ బ్యాటరీస్ అనేవి ఎలా కాపాడుతాయి అన్న దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ 3 భాగాలు ఏవైతే ఉన్నాయో రాడార్, బిఎంసి అలాగే లాంచ్ రాకెట్, ఈ మూడిటిని ఒక ట్రక్ పైన పెడితే దాన్నే బ్యాటరీ అని పిలుస్తాం. ఆ ట్రక్ తో పాటు ఈ మొత్తం స్ట్రక్చర్ ని బ్యాటరీ అని పిలుస్తాం. ఈ ఐరన్ డోమ్ యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది మూవబుల్ అన్నమాట. అంటే దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన సోల్జర్స్ దీన్ని పొజిషన్ అనేది కంటిన్యూస్ గా చేంజ్ చేస్తూ ఉంటారు. ఈ ఐరన్ డోమ్ ని ఒకే ప్రాంతంలో ఉంచారన్నమాట. ఎప్పటికప్పుడు ప్రాంతాన్ని మారుస్తూ ఉంటారు. దాంతో శత్రువులు ఈ బ్యాటరీ యొక్క లొకేషన్ ఎక్కడుందో తెలుసుకోలేకపోతారన్నమాట. సో ఎలా అయితే ఈ రాకెట్, బిఎంసి అలాగే రాడర్, ట్రక్ ఇవన్నిటిని కలిపి ఒక బ్యాటరీగా ఉందో ఇలా ఈ మొత్తం దేశం చుట్టూ 10 బ్యాటరీలు ఉంటాయి. మొత్తం ఇజ్రాయెల్ దేశం దగ్గర 10 బ్యాటరీలు ఉన్నాయన్నమాట. మొత్తం ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఇవి ఇజ్రాయెల్ దేశానికి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి. ఈ 10 బ్యాటరీస్ యొక్క గ్రూప్ ని కంబైన్డ్ గా మనం ఐరన్ డోమ్ అని పిలుస్తాం. అంతేకాకుండా ఈ ఐరన్ డోమ్ అనేది 4 కిలోమీటర్ల నుండి 70 కిలోమీటర్ల రేంజ్ వరకే ప్రొటెక్షన్ ని ఇస్తుంది. ఒకవేళ ఏవైనా దేశాలు ఇజ్రాయెల్ దేశం పైకి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ICBMs మిసైల్స్ ని పంపిస్తే అప్పుడు ఈ ఐరన్ డోమ్స్ అనేవి పనిచేయవన్నమాట. కానీ ICBM నుండి కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర వేరే టెక్నాలజీస్ కూడా ఉన్నాయి.
కానీ కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి $200 మిలియన్ల ఖర్చు పెట్టి ఇజ్రాయెల్ వాళ్ళు ఈ ఐరన్ డోమ్స్ ని ఎందుకు తయారు చేసుకున్నారంటే, పాలెస్టైన్ అలాగే గాజా ప్రాంతానికి చెందిన హమాస్ ఉగ్రవాదులు ఎప్పుడు ఇజ్రాయెల్ పైన దాడి చేస్తూనే ఉంటారు. ఎప్పుడు వీళ్ళతో ఇజ్రాయెల్ పైన అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. మనం ఇదే సంవత్సరం 2023 అక్టోబర్ 7th రోజు చూసుకుంటే కూడా హమాస్ వర్గానికి చెందిన తీవ్రవాదులు ఇజ్రాయెల్ దేశం పైన దాడి చేస్తారు. కానీ ఈసారి దాడి చేసినప్పుడు మాత్రం ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఐరన్ డోమ్స్ కూడా ఏం చేయలేకపోతాయి. దాంతో ఇజ్రాయెల్ దేశంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఎందుకంటే హమాస్ వర్గానికి చెందిన తీవ్రవాదులు ఈసారి అటాక్ చేసినప్పుడు స్వాప్ టెక్నిక్ ని యూజ్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే 30 నిమిషాల్లోనే 5,000 కన్నా ఎక్కువ రాకెట్లను ఇజ్రాయెల్ దేశం పైకి పంపించేస్తారు. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఐరన్ డోమ్స్, ఇజ్రాయెల్ దేశం దగ్గర ఉన్న ఐరన్ డోమ్స్ లో ఎన్ని మిసైల్స్ ఉన్నాయి, అలాగే హమాస్ వర్గం వాళ్ళు 5,000 కన్నా ఎక్కువ రాకెట్లను పంపించేశారు కదా, సో వీటి రెండింటిని క్యాల్కులేట్ చేసి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇజ్రాయెల్ దేశం దగ్గర ఒక్క లాంచర్ లో 20 మిసైల్స్ ఉంటాయి. అంటే ఇలా 4 లాంచర్స్ ఉంటాయి. అంటే మొత్తం 80 మిసైల్స్ అన్నమాట. అంటే మొత్తం ఒక్క బ్యాటరీలో 80 మిసైల్స్ ఉన్నాయి. ఇలా మొత్తం ఇజ్రాయెల్ దేశం దగ్గర 10 బ్యాటరీలు ఉన్నాయి. అంటే 80 × 10 800 మిసైల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం ఇజ్రాయెల్ దేశం పైకి హమాస్ వర్గానికి చెందిన తీవ్రవాదులు పంపిన రాకెట్స్ చూసుకుంటే 5,000 కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 5,000 వర్సెస్ 800 అన్నమాట. సో అప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది అంటే, ఇక్కడ 800 మిసైల్స్ తోని 5,000 మిసైల్స్ ని అడ్డుకోలేరు కదా. అందుకే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజలకు చాలా ప్రాణ నష్టం జరిగింది. ఈ ఐరన్ డోమ్ లో ఏదైతే మిసైల్ సాచురేషన్ కి సంబంధించిన ప్రాబ్లం ఉందో, ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఒక పవర్ఫుల్ మిసైల్ ని తయారు చేయబోతున్నారు. ఆ మిసైల్ పేరే ఐరన్ బీమ్ అన్నమాట. 2016లో ఈ ఐరన్ బీమ్ మిసైల్ కి సంబంధించిన పనులు స్టార్ట్ అయ్యాయి. మొత్తం ప్రపంచంలోనే ఏవైతే సాలిడ్ స్టేట్ లేజర్స్ ఉంటాయో వాటి పవర్ లెవెల్స్ అనేవి 10 నుండి 40 కిలోవాట్ల వరకు ఉంటుంది. దాంతో ఇలా మల్టిపుల్ లేజర్స్ ని యూజ్ చేసి శత్రువుల రాకెట్ పైకి టార్గెట్ చేయించి కంటిన్యూస్ గా వాటి ఔటర్ షెల్ పైకి అటాక్ చేయొచ్చు. దాంతో ఔటర్ షెల్ అనేది డిస్ట్రాయ్ అవ్వచ్చు. అలా శత్రువుల రాకెట్స్ అనేవి పాడైపోవచ్చు, పేలిపోవచ్చు అని అనుకున్నారు. కానీ ఎలా అయితే టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవుతూ వెళ్ళిందో, ప్రస్తుతం కండిషన్ ఎలా ఉంది అంటే, ఐరన్ బీమ్ లో 100 కిలోవాట్ల వరకు హై ఎనర్జీ లేజర్ వెపన్ సిస్టమ్ ని తయారు చేసుకొని రెడీగా ఉంది. అంటే దీని ద్వారా మనం ఇప్పుడు కేవలం $3లోనే శత్రువుల రాకెట్స్ ని పేల్చేయొచ్చు. శత్రువుల రాకెట్స్ ని మట్టిలో కలిపేయొచ్చు. ఐరన్ డోమ్ ద్వారా ఒక్కో మిసైల్ కి $50,000 ఖర్చు అవుతే, ఈ ఐరన్ బీమ్ ద్వారా $3లోనే శత్రువుల మిసైల్స్ ని మట్టిలో కలపొచ్చు. కానీ ఇక్కడ ఐరన్ బీమ్ కి సంబంధించిన డిసడ్వాంటేజ్ ఏంటంటే, వర్షం పడ్డప్పుడు లేదా వెదర్ కండిషన్స్ అనేవి బాగా లేనప్పుడు, వాతావరణం కరెక్ట్ లేనప్పుడు ఈ ఐరన్ బీమ్ పనిచేయదన్నమాట. అదే మనం ఐరన్ డోమ్ ని చూసుకుంటే, ఎలాంటి వెదర్ కండిషన్స్ ఉన్నా సరే, వర్షం పడ్డా, ఎండ కొట్టినా, చలి పెట్టినా, ఎలాంటి వెదర్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఐరన్ డోమ్ అనేది పనిచేస్తుంది. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో కనుక మీకు అర్థమైంది అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.